కాశీ వెళ్ళిన తర్వాత బోట్ మీద అయితే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఘాట్స్ అన్ని మనకి తిప్పి తీసుకొని వెళ్ళి చూపిస్తారన్నమాట. బోట్స్ మీద మనకి ఇక్కడ బోట్స్ చాలా రకాలు ఉంటాయి. సింగిల్ గా వెళ్ళొచ్చు, లేకపోతే ఇద్దరు ముగ్గురు అలా వెళ్ళొచ్చు మాట. ఫ్యామిలీ బోట్ అని చెప్పేసి ఇలా కొన్ని బోట్స్ ఉంటాయి. మన ఫ్యామిలీయే ఓన్లీ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. అలాగా అందరితో కలిపి వెళ్ళే బోట్స్ కూడా ఉంటాయి. మేమైతే అందరితో కలిపి వెళ్ళే బోటే ఎక్కాము. దాని ప్రైజెస్ ఎంత పడింది ఏంటి అన్నది లాంగ్ వీడియోలో నేను ఫుల్ గా మెన్షన్ చేశాను. ఆ వీడియో కింద టైటిల్ పైన ట్యాగ్ చేసి పెడతాను. దాన్ని టచ్ చేయగానే ఫుల్ వీడియో అన్నది వస్తుంది, చూడండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి కొన్ని ఘాట్స్ కూడా నేను చూశాను. అవన్నీ షార్ట్ వీడియోలోని కూడా నేను పెట్టాను. కాకపోతే ఈ షార్ట్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి సెకండ్ వీడియోలో అయితే ఫుల్ గా మెన్షన్ చేశాను. జూమ్ చేసి మణికర్ణిక ఘాట్ అవన్నీ ఎలా ఉంటాయి అన్నది కూడా క్లారిటీగా చూపించాను. కాశీ వీడియోస్ చాలా ఉన్నాయి. వాటి డౌట్స్ కూడా ఏమన్నా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో కానీ లేకపోతే కామెంట్ సెక్షన్ లో కానీ అడిగేయండి. ఇదైతే షార్ట్.